అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట నిజమేనంటారా? రైతే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా. ఎలక్షన్ టైంలో ఎన్నికలకి నాది హామీ అన్న ఆయన ఇప్పుడు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపణ. అవును, పట్టించుకోవట్లేదు. అంతా చంద్రబాబు ఆయన చెప్పడమే కానీ నేనేం చెప్పట్లా. చంద్రబాబు మాట్లాడమే, ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్పట్లా. పథకాలు ఇవ్వాలంటారా వద్దంటారా? మరి వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇస్తామని, ఒప్పుకునే కదా అధికారంలోకి వచ్చారు. మరి ఆశపడ్డారు కదా జనం అంతా ఇవ్వాలిగా. పథకాలు కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి అంటూ ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. అభివృద్ధి కావాలి, పథకాలు కావాలి. అప్పుడు ఆయన పథకాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి లేదన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలిగా. అభివృద్ధి చూడాలి, పథకాలు చూడాలి, రెండూ చూడాలి. ఒకదాని మీద బేస్ అయితే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతలేదు ప్రస్తుతం. ఎలక్షన్ టైంలోనేమో నేను హామీగా ఉంటాను అని చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడతలేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఏమండి బాబు, చేసేవాళ్ళు మాట్లాడరు, చేయని వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. మాదంతా చేసే ర్యాంకి, మా రూటే వేరు, మా రూటే సపరేటు. అది హామీల గురించి సంక్షేమ పథకాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉంటున్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అంటూ కూడా జగన్ గారు అదే అడుగుతున్నారు. ఆయన మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు పథకాలకి నాది హామీ అని చెప్పారు, ఇప్పుడు ఏమి పట్టించుకోవట్లేదు ఏంటి అంటూ కూడా విమర్శిస్తున్నారు కొంతమంది. కొంతగా లేట్ అయినా కానీ మొత్తం ఇంకా చెప్పినవి కాకుండా ఇంకా ఎక్కువ చేస్తే ఆలోచనలు ఉన్నారు. చేయగలరా పథకాలు? చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఎందుకు కేంద్రం అండగా ఉంది, హామీ ఇచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు కొంత హెల్ప్ చేస్తారు. నిధులకు కొరత ఏమి లేదంటారా? నిధులకు కొరత అయినా కూడా అక్కడ పుట్టించుకుంటాడు. ఈయనైతే సంపాదిస్తాడు కూడా. మంచి మంచి కంపెనీలు వచ్చి అన్నీ తీసుకొచ్చి సంపాదించానే కదా ఇచ్చేది. సంపాదించకుండా ఇస్తారు, సంపాదించి ఇద్దామని చెప్తున్నాడు అసెంబ్లీలో. ఎక్కువ పథకాలు ఇచ్చేసారు చంద్రబాబు గారు అని మీకు ఏమన్నా అనిపించిందా? ఎక్కువ ఏమన్నా అసలు పథకాలే దండగా. కాకపోతే అట్లా మనుషులు మారిపోయారు, అయ్యారు. ఇంకా చిన్న చితకోళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మాకైనా కూడికి తెచ్చినా కానీ కష్టపడి చేసుకుని బతకాలనుకుంటాం మేము. అలా కొంతమంది ఉన్నారు సోమరపోతుల్లాగా, వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఇస్తే బాగుంటుంది అని. అలాంటి వాళ్ళ కొరకు ఇవ్వాలి, తప్పదు. లేకపోతే ఈ చెడ్డ ఆలోచన చేసే వాళ్ళంతా ఆ చెడ్డోడికి సపోర్ట్ చేసినట్టే రాష్ట్రం ఇంకా అధోగతి పాల్పడుతుంది. లోకేష్ తల్లికి వందనం వచ్చే సంవత్సరం ఇస్తామని ప్రకటన చేశారు. ఆ పథకాన్ని ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. తల్లికి వందనం ఈ సంవత్సరం వీరా స్కూల్కి వెళ్ళే పిల్లలకి 15,000 రూపాయలు ఇప్పుడు ఇట్లేదా, వచ్చే సంవత్సరం ఇస్తానని లోకేష్ గారు చెప్పారు. అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఒకవేళ వచ్చే సంవత్సరం లేట్ అయినా కూడా రెండు కలిపే ఇస్తారు. పోయినసారి మే నెల పింఛన్లు కూడా కలిపి ఎట్లా ఇచ్చారో ఆ విధంగానే ఇస్తారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఇచ్చాడు సంవత్సరం 4 ఏళ్ళకి ఇచ్చింది, 5వ ఏడు ఎక్కడ ఇచ్చాడు? పథకాలు, సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అమలు చేయట్లేదు, ఆలోచన చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? అది నిజమే. మరి అది పదవిలోకి వచ్చినాకే అమలు చేస్తామన్నారు, ఆపినారు. మరి ఆయన ఆలిష్టం, అది మనం చేసేది ఏముంది? అదే నేనుంటే ఈ పార్టీకి 2-3 పథకాలు ఇచ్చేసేవాడిని ఈ పార్టీకి అని జగన్ గారు చెప్తున్నారు. నిజమేనా? అందరు చెప్పింది అంతేలేండి. పదవిలో ఉన్నందుకు ఒక మాట చెప్తారు, పదవి చేయిపోయిన తర్వాత ఒక మాట చెప్తారు, పదవిలో ఎక్కిన తర్వాత ఒక మాట చెప్తారు. పేదలతో ఆడుకోవడం మాలో. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పథకాలు ఇవ్వకోకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? అనేక రకాలు మాట్లాడతారు. జనాలు కాకుల్లో కరుస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం ఎక్కడ జరుగుతాం? జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంటున్నారు, నేను ఉండుంటే ఈ పార్టీకి 2-3 పథకాలు ఇచ్చేసేవాడిని. చంద్రబాబు నాయుడు 50 రోజులైనా ఏం పథకాలు ఇవ్వట్లేదు జనాలకి అని అంటున్నారు. ప్రజలకు తెలుసుగా ఎవరెవరు ఏం చేసింది, ఎవరు ఏం చేస్తున్నారనేది, ఎవరు ఏం చేశారనేది తెలుసు కదా ప్రజలకి. మళ్ళీ వేరేగా చెప్పుకోవడం ఎందుకు? అమలు కాలేని చేయలేని హామీలు ఎక్కువగా ఇచ్చేశారు, ఆయన అందుకనే గెలిచాడు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. అది అంత దూరం మనం వెళ్ళాం. చెప్పిన పథకాలన్నీ చేయగలరా చంద్రబాబు గారు అనుకుంటున్నావు నువ్వు? పరిస్థితులను బట్టి నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు అందరూ, అంతే. నేను వినేది అదే. గతంలో చాలాసార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు గారు. అట్లాంటి టైంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు ఆయన? నిలబెట్టుకున్నారంటే వృద్ధులకు మాత్రం వృద్ధాప్య పింఛన్ ఇచ్చేశారు కదా, పెన్షన్లు ఇచ్చారుగా. దాన్ని బట్టి అన్నీ చేస్తారని అనుకుంటున్నారు, అంతే. ప్రజలు ఏం చేస్తారనేది తర్వాత సంగతి.
సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆలోచిస్తున్నారు, పథకాలు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? కరెక్ట్గా మరి ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా? రైతు భరోసా అన్నారు, అది ఇలా అమ్మఒడి అదేంటి తల్లికి వందనం ఇవ్వాలా? ఆ పెన్షన్ ఎలాగో ఇచ్చాడు 7,000. మిగతా అన్ని రైతులకి ఏమీ ఇలా వాళ్ళు వర్షాలు పడి కదా, మరి పైరు వేసుకోవాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలిగా, మరి అది ఇవ్వట్లేదు. జగన్ నేను కనుక ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేవాడిని, రైతుల భరోసా వేసేవాడిని అంటున్నారు. నిజమేనంటారా? నిజమే, వేసేవాడే. అప్పు తెచ్చి చేశాడు అప్పుడు ఆయన. కరెక్టే. ఇప్పుడు అప్పుల పాలైపోయాం, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయని చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంచెం జనాలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారుగా. అప్పులు పాలంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళు చేసినప్పుడు ఆయన అప్పులు తెచ్చాడు, ఈయన అప్పులు తెచ్చాడు. అప్పులు లేని ఎవరికి? అప్పులు లేకుండా వీళ్ళు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా, అప్పులు చేశారు. అవునా? జగన్ నేను అంటున్నాడు ఆయన అమలు చేయలేని హామీలు ఇచ్చాడు కాబట్టి జనాలు ఆయన గెలిపించారు, నేను ఓడిపోయాను అని చెప్తున్నారు. నిజమేనంటారు? అది తప్పులే, ఏదో జరిగింది అయిపోయింది. అమలు చేయలేదు కానీ నేను అమలు చేశాను అనేది ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు ఆయనకి తగ్గని ఆయన వేశాడు, ఆయన పథకాలు ఆయన ఇచ్చాడు అందరికీ. ఇంకేమైనా మరి మొన్న పెన్షన్ ఒకటి ఇచ్చాడు అంతే, ఇంతవరకు ఏమీ లేదంట. అది ఎక్కువ హామీలు ఇవ్వటం వల్లే చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్తున్నారు జగన్ గారు. నిజమేనంటారా? హామీ ఇచ్చాడు, నిలబెట్టుకోలేదుగా. అది హామీలు ఇచ్చాడు ఎక్కువ. ఆ సూపర్ 6 అని వేశాడు, ఏది ఇంతవరకు ఏం లేదు. ఆ పెన్షన్ ఒక్కటే ఇచ్చారు, మరి అది ఇవ్వాలిగా. జనాలందరికీ చెప్పిన హామీలను నెరవేర్చారు. సూపర్ 6 పథకాల కోసం జనాలు ఎదురు చూస్తున్నారా, లేదు మాకు వద్దని అనుకుంటున్నారా? ఎదురు చూస్తున్నారు. మరి వాటి కోసం ఆశపడి వేశారు కదా చాలామంది. ఫ్రీ బస్ అని 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేదు. మరి రైతులకి ఇస్తామన్నారు రైతు భరోసా, అది ఏం లేదు పాపం, ఇంతవరకు ఇవ్వలేదంట. మరి ఆయన ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు కదా, అప్పైన చేసి ఇచ్చాడు. మరి అలా వీళ్ళు కూడా నెరవేర్చుకుంటే మరి రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళా వస్తారు, లేదంటే ఇంతే సంగతులు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక పథకాలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నాడు, అప్పులు పాలైపోయామంటూ ఏదో కబుర్లు చెప్తున్నారంటూ వైసీపీ పార్టీలు విమర్శిస్తున్నారు. ఏమంటారు మీరు? నిజమేనంటారు అది? కాలక్షేపం ఏం చేయట్లేదు. అదే ప్రయత్నం మీద ఢిల్లీ అక్కడ పెద్దలను అందరూ ఒప్పించి ఇక్కడ ఉండే లోటుపాట్లు అన్నీ గమనించి చెప్తున్నాడుగా. అదే ప్రయత్నం మీద ఉన్నాడుగా. ఆయన నిద్రలు కూడా మానేసి ఆయన కాలక్షేపం చేసేది ఏముంది? ఆయన కాలక్షేపం ఇప్పుడు కదా, గతంలో కూడా ఏదో ఒకటి చేయాలనే చేస్తూనే ఉంటాడు, కానీ కాలక్షేపం ఏం చేయడు. నిన్న అసెంబ్లీలో రాష్ట్రానికి బాగా అప్పులు ఉన్నాయి, ఇవన్నీ అప్పులు చూస్తుంటే నాకేం భయం వేస్తుంది, సూపర్ 6 పథకాలు అలాగే ఉండిపోయినాయి, ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి అలా చెప్పాలా? ఎన్ని సూపర్ 6లు మనం ఇచ్చినవి చెయ్యాలా? ఈ చూస్తే చాలా లొటుకులు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా చాలా చేశాడు, ఇతను గబ్బు చేశాడు, ఇవన్నీ మీరు చాలా అప్రమత్తంగా ఉండని ఎమ్మెల్యేలకు హెచ్చరికగా చెప్పుకుంటూ వచ్చాడు, కానీ చేయలేనని అసమర్థంగా ఏం చెప్పాల. మరి జగన్ గారు ఇదే టైంలో నిన్న మీటింగ్ పెట్టి అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు, ఈ పథకాలు ఎగ్గొట్టడాకే ఎలా చెప్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆయన చేశాడు 5 ఏళ్ళలో. ఆడికి వినాశనానికి అట్నే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మఒడి వేయలేదన్నాడు, అమ్మఒడి ఏదో ఫస్ట్లోనే పెన్షన్లు వేయలేదన్నాడు, వేసాడా లేదా? అలాగే అంతా సమకూర్చుకొని అన్నీ చెప్పినవన్నీ చేస్తాడు.